మనందరికి తెలుసు కదా! ప్రవీణ్ అన్న దేవుని సన్నిధికి వెళ్ళి నియర్లీ 4-5 మంత్స్ అయితుంది. రీసెంట్‌గా ప్రకాష్ అన్న కూడా దేవుని సన్నిధికి వెళ్ళి కొన్ని రోజులైతుంది. ఈ విషయాన్ని తెలిసిన క్రైస్తవ సమాజం ఎంతగానో బాధపడ్డారు, రోదించారు, వేదన పడ్డారు. బట్ మరిచిపోయారు కూడా. అలా మేమెందుకు దైవ సేవకుల వల్లే జ్ఞానాన్ని పొందుకొని సువార్త ప్రకటించలేము అనే ఒక వార్తను వాళ్ళు మర్చిపోయి యథావిధిగానే జీవిస్తూ ఉన్నారు. అది పక్కన పెట్టండి. రీసెంట్‌గా కొంతమంది దైవ సేవకులు భారము కలిగి రిపెంట్ కాన్ఫరెన్సెస్ అని, అలానే యూత్ ఫెస్ట్ అని పెట్టినట్లు మనం చూసాము. ఆ కాన్ఫరెన్సెస్‌లో ముందు సీట్‌లో కూర్చోవాలని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4 AM లేచి పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళే నెక్స్ట్ మార్నింగ్ 4 AMకి లేచి ప్రార్థన చేసేవాళ్ళు కాదు. బేసికల్లీ వీళ్ళెవరంటే కనిపించే దైవ సేవకుని దృష్టిలో మార్కులు కొట్టేయాలనుకుంటారు. కానీ కనిపించని దేవుని దృష్టిలో ఆ దేవుడిని మాత్రం మర్చిపోయే వాళ్ళనమాట. ఈనాడున్న క్రైస్తవులు నియర్లీ 90% క్రిస్టియన్స్ ఎలా ఉన్నారంటే అద్భుతాలు జరుగుతాయని, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని దేవుని సన్నిధికి వెళ్తున్నారే కానీ అద్భుతాలు చేసే దేవుడిని మాత్రం వీళ్ళు మర్చిపోతున్నారు, విడిచిపెడుతున్నారు. మై డియర్ క్రిస్టియన్స్, తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడు కూడా మనము దేవుని దగ్గరికి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం వెళ్ళకూడదు. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనం వెళ్ళాలి. అది కనుక మనం పట్టిస్తూ ఉంటే, దేవుని వాక్యంలో కనుక మనము జీవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనలో ఎన్నో చేంజెస్ మనం చూస్తాము.